వెంకటేశాయ. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే ఫ్రెండ్. రామాయణాన్ని అర్థం చేసుకోవాలే గాని లైఫ్ లెసన్స్ రామాయణం నుండి తీసుకోదగ్గవి కోకొల్లలు. మరి మరొక కొత్త లెసన్ ని స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఎపిసోడ్ నిన్నటి వీడియో కంటిన్యూయేషన్. ఎవరైనా చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియోని చూడండి. మీరు గనక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ గా చెప్పినట్లు రామాయణంకు ఇంటర్లింక్డ్ టర్మ్స్, స్టోరీస్, క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా కొన్ని రామాయణంలోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఒక స్టోరీ టెల్లర్ కి, స్క్రిప్ట్ రైటర్ కి ఒక స్టోరీని నరేట్ చేసే విధానంలో తేడా ఉంటుంది. అంటే వాళ్ళు స్టోరీని, స్టోరీలోని క్యారెక్టర్స్ ని బట్టి, ఆ స్టోరీ క్యారెక్టర్ హైనెస్ ని బట్టి స్టోరీ ఉంటుంది. అంటే సున్నితత్వం అయిన విషయాలను గురించి వర్ణించే విషయాలలో ఈ టాపిక్ ఒక ఈవెంట్ కి సంబంధించింది. అదెప్పుడో చెబుతా. ఇప్పుడు మళ్ళీ మనం రామాయణం దగ్గరికి వద్దాం. ఈ రోజు టాపిక్ చెప్పడానికి మీకు ఒక చిన్న సందర్భం గురించి తెలియాలి. దాన్ని బట్టి మీకు మిగతా స్టోరీ అర్థమవుతుంది. ఒక ఫేమస్ డాక్టర్ ఉండేవాడు. అతని పేరు సోమనాథ్. ఎంత ఫేమస్ అంటే ఆ డాక్టర్ దగ్గర ఓపీ దొరికి ట్రీట్మెంట్ గనక ఇచ్చాడనుకోండి మన జబ్బుకి, చచ్చేవాడు కూడా బతుకుతాడనమాట. అంత ప్రగాఢ నమ్మకం. దానికి తగ్గట్టే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన ఆపరేషన్స్ లో 99% సక్సెస్ రేట్ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు సోమనాథ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి అటెండ్ అవ్వడం కోసం ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఫ్లైట్ బయలుదేరింది. డాక్టర్ సోమనాథ్ అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని రిలాక్స్డ్ గా పడుకున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ కి ఒక అనౌన్స్మెంట్. క్లైమేటికల్ కండిషన్స్ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి ఎమర్జెన్సీ ల్యాండ్ చేస్తున్నామని. చేసేదేమీ లేక అందరితో పాటు దిగి తన డెస్టినేషన్ రీచ్ కావడం కోసం ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడు. టైం అయిపోతోందని టెన్షన్ వచ్చేస్తోంది సోమనాథ్ కి. కానీ ఆ చుట్టూ ఉన్న ఊరిని చూసి ఎంత బాగుంది ఈ నేచర్ అనుకుంటుండగా బండి పంచర్ అయింది. సోమనాథ్ కు కోపం, చిరాకు, విసుగు అన్నీ వచ్చి ఆ క్యాబ్ డ్రైవర్ ని బాగా తిట్టాడు. ఏం సర్వీస్ మీది? మీరు మీ చెత్త బిజినెస్ ఇలానేనా మెయింటెనెన్స్ చేసేది అని చాలా చాలా చిరాకు చూపించాడు. చిరు ఉద్యోగి అయిన ఆ క్యాబ్ డ్రైవర్ అంతా నా టైం అనుకుంటూ రిపేర్ చేస్తున్నాడు బండిని. 15 నిమిషాల్లోగా పని అయిపోయింది. తొందరగా రిపేర్ అయిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డాక్టర్ను కూల్ చేద్దామని పక్కనున్న టీ స్టాల్ నుంచి ఆ క్యాబ్ డ్రైవర్ కాఫీ కొని డాక్టర్కు ఇచ్చాడు. డాక్టర్ చిరాకుగానే ఏంటి కాఫీనా, ఇంకా అర్ధగంట సేపు ఇక్కడే ఉండాలా అన్నాడు. క్యాబ్ డ్రైవర్ అవసరం లేదు సార్, బండి రిపేర్ అయింది, రిలాక్స్ అవుతారని కాఫీ ఇచ్చానన్నాడు. డాక్టర్ కాఫీని ఒక సిప్ చేయగానే అతని మైండ్ ఎంతో రిలాక్స్ అయ్యింది. మూడు రిఫ్రెష్ అయ్యింది. అబ్బా ఈ కాఫీ ఎంత బాగుంది అని స్టాల్ వైపు చూశాడు. అది స్టాల్ కూడా కాదు, ఒక చిన్న కొట్టం. ఒక ఆవిడ కాఫీ చేస్తుంటే ఒక చిన్న పాప సప్లై చేస్తుంది. ఆ పాపను చూడగానే ముచ్చటేసి దగ్గరికి వెళ్ళాడు. పాపను నీ పేరేంటి అని అడిగాడు. అంత ప్రేమగా ఆ పాపను ఇంతవరకు ఎవరూ పలకరించలేదు. అది దూరం నుంచి గమనించిన తన తల్లి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చింది. అయ్యా మీరెవరో పెద్దవారిలా ఉన్నారు, గొప్పగా చదువుకున్నవారిలా ఉన్నారు అని అంది. అందుకు ఆ డాక్టర్ చిన్నగా నవ్వుతూ అవును, మా అమ్మ కోరుకున్నట్లే నేను ఒక మంచి డాక్టర్నయ్యాను, నా పేరు సోమనాథ్ అన్నాడు. ఈ మాటలు విన్న ఆ మహిళ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అతని కాళ్ళు పట్టుకుంది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటూ ఆమెను అడగ్గా, దేవుడున్నాడు స్వామి, దేవుడు నా మొర ఆలకించాడు, నా పూజలు ఫలించాయంటూ ఏడుస్తూ విషయం చెప్పింది ఆ మహిళ. మీరు ఎంతో గొప్పవారు, ఎంతో గొప్ప డాక్టర్ అని విన్నాను. మా అబ్బాయికి జబ్బు చేసి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎంతో మంది డాక్టర్స్ కి చూపించాము, మా దగ్గర ఉన్న డబ్బంతా దారపోశాము, కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. కానీ మా సమస్యకి చివరి ఆశగా మీరు డాక్టర్ సోమనాథ్ గారు కాశీలో ఉన్నారు, ఆయనకు చూపిస్తే ఖచ్చితంగా నయం అవుతుంది అని చెప్పారు. మావా చాలని బతుకులు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నా బాధ ఆ దేవునికి విన్నవించుకుందాం అని గుడికి వెళ్ళాను. అక్కడ పూజారి
నిరంతరం విష్ణునామం జపిస్తుండు తల్లి, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు. చివరి ఆశగా, నమ్మకంగా నేను ఆ రోజుటి నుంచి ఆ విష్ణు మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను. నా నమ్మకం నిజమైంది. మీరు ఈరోజు నా ముందున్నారు. మీరే ఆ విష్ణువు, మిమ్మల్నే ఆ విష్ణువు పంపించాడు స్వామి అంటూ గట్టిగా ఏడుస్తోంది. ఆ మాటలు సోమనాథ్ని ఎంతో ఆశ్చర్యపరిచాయి, ఆలోచింపజేశాయి. నిజంగానే ఆలోచిస్తే ఫ్లైట్లో వెళ్ళవలసిన వాడు ఫ్లైట్ ఇబ్బంది రావడం, క్యాబ్ బుక్ చేసుకోవడం, అది ఆ టీ స్టాల్ దగ్గరే బ్రేక్ డౌన్ అవ్వడం, కాఫీ తాగడం, పాపను చూడటం, ఇలా చూసుకుంటే నిజంగానే ఆ పేద కుటుంబాన్ని కలవడం కోసమే ఇదంతా జరిగిందా? లేక దేవుని మీద నమ్మకంతో ప్రార్థించిన ఈమె ప్రార్థనకు ఇంత శక్తి ఉందా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి భక్తి విశ్వాసం గల ఆ మహిళకు తన బాబుకు వైద్యాన్ని అందించడం తన కర్తవ్యంగా భావించి అదే క్యాబ్లో వాళ్ళని ఎక్కించుకొని తన పని మానుకొని ఆ అబ్బాయికి వైద్యం చేయించాలన్న మంచి మనసుతో తిరుగు ప్రయాణం అయ్యాడు డాక్టర్ సోమనాథ్. ఇప్పుడు మీకు ఎందుకింత కథ చెప్పానో తెలుసా? నమ్మకం అంటే, ఒక మాట మీద నమ్మకం అంటే ఎలా ఉంటుందో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు రామాయణంలో ఉంది. అదే శబరి కథ. శబరి శ్రీరాముని దర్శనం కోసం ఏకంగా 40 ఏళ్ల పాటు ఎదురు చూసిందని మీకు తెలుసా? శబరి అసలు పేరు శ్రమణ. ఈమె గిరిజన జాతి స్త్రీ. వారి తెగ ఆచారం ప్రకారం ఆ ప్రాంతం వారు పెళ్లి చేసుకున్నట్లయితే పశువుని బలిగా ఇవ్వాలి. తాను పెళ్లి చేసుకోవటం వల్ల ఒక అమాయక పశువుని బలి ఇవ్వటం ఇష్టం లేని శ్రమణ భక్తి మార్గం ఎంచుకొని రిషిముఖ అనే కొండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆశ్రమంలో చేరి అక్కడున్న ఋషి బృందానికి సేవలు చేసేది. అక్కడున్న మాతంగ ఋషినే తన గురువుగా భావించి సేవలు చేసేది. ఇలా కాలం గడుస్తూ ఉంది. మాతంగ ఋషి వృద్ధుడయ్యాడు, మరణశయ్యపై ఉన్నాడు. ఆయనను చూసి ఆందోళనగా శ్రమణ, గురువుగారు, మీ తర్వాత నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? నేను ఎవరిని సేవించాలి అంటూ చాలా బాధపడింది. దానికి సమాధానంగా ఆ మాతంగ ఋషి, శ్రీ మహావిష్ణువే నీకు శ్రీరాముని అవతారంలో దర్శన భాగ్యం ఇస్తాడు. అటువంటి శ్రీరాముడే నీ వద్దకు వస్తాడు. ఆ శ్రీరాముని దర్శన భాగ్యం వల్ల నీ జన్మ ధన్యమవుతుందని పలికాడు. తన గురువు కాలం చేశాక శబరి రోజు కుటీరాన్ని శుభ్రం చేసి తాజా పళ్లను తెచ్చి అందులోని అన్ని పళ్లను కొరికి చూసి ఏవి తీయగా ఉన్నాయో అవన్నీ ఒక బుట్టలో ఉంచేది. ఇలా 1-2 రోజులో, 1-2 నెలలో, 1-2 సంవత్సరాలో కాదు, ఇలా 40 సంవత్సరాల పాటు ఆమె రోజు పళ్లను సేకరించి రుచి చూసి వాటిని శ్రీరాముల వారు వచ్చినప్పుడు ఇవ్వాలని ఇలా రోజు చేస్తూనే ఉండేది. ఈమె ఏ రోజు కూడా తన గురువు మాటను శంకించలేదు, సందేహించలేదు. నమ్మకంతో, విశ్వాసంతో శ్రీరాముని కోసం ఎదురు చూడసాగింది. ఇలా చేస్తూ చివరికి ఆమె వృద్ధురాలైంది. అయినా సరే తన నమ్మకం పొల్లుపోకుండా ఉంచి, నడవలేని స్థితి అయినా సరే పళ్లను తెచ్చి వాటిలో మంచివి తీయనివి అయిన పళ్లను చూసి ఎత్తిపెట్టుకుని శ్రీరాముని దర్శనం కోసం ఎదురు చూసేది. ఆమె 40 ఏళ్ల కల నెరవేరింది. ఆ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శ్రీరాముడు శబరికి దర్శనమిచ్చాడు. స్వయంగా సీతా సమేతంగా వచ్చాడు. 40 ఏళ్ల కోరిక ఎదురుగా వచ్చేసరికి ఆనంద బాష్పాలతో శ్రీరామునికి స్వాగతం పలికింది శబరి. శ్రీరాముని పాదాలు కడిగి సేవ చేసింది. కల్లారా తను ఎదురు చూసిన శ్రీరాముని ప్రతిబింబాన్ని కళ్ళల్లో నింపుకుంది. ఆమె ఆనంద తన్మయత్వంలో మునిగిపోయింది. శ్రీరామునికి తన చేతులతో స్వయంగా తను రుచి చూసి మరీ ఉంచిన పళ్లను ఇచ్చింది శబరి. శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు అవి ఎంగిలివి అని వారించబోతే శ్రీరాముడు అప్పుడు శబరి చేతిలోని ఆ పళ్లను తీసుకుని, ఇంత మధురమైన పళ్లను నేనెప్పుడూ తినలేదు అంటూ ఆ పళ్లను తిన్నాడు. శ్రీరామచంద్రుడు తను ఎంగిలి చేసిన పళ్లను తిని ఇంత మధురమైన పళ్ళు ఎప్పుడూ తినలేదని చెప్పడంతో శబరి ఆనంద బాష్పాలతోనే ఆ స్వామి పాదాలను పూజించింది.
అక్కడే స్వర్గస్థురాలు అయ్యింది. ఎంత గొప్పదో కదా శబరి. అందుకే అంటారు, జీవితంలో ఏదైనా కోల్పోవచ్చు కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. నమ్మకం ఇచ్చే ధైర్యమే మన సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఇస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అత్యంత ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అదేంటో చూద్దామా? లక్ష్మణుని రేఖ ఎంత గొప్పదో తెలుసుకుందామా? ఇది కేవలం నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. యాజ్ పర్ ఫ్యాక్ట్స్, ఇన్ డెప్త్ అనాలిసిస్ లో తెలుసుకున్న విషయం ఏంటంటే, అసలు రామాయణం పూర్తి పిక్చర్ కి కారణమైన ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందని, దాని గురించి మీకు తెలుసా? ఆ ఇంపార్టెంట్ ప్లేస్ చిత్రకూట్. అసలు ఈ చిత్రకూట్ అంత స్పెషల్ ఎందుకయిందంటే అసలు రహస్యం ఇక్కడే ఉంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళ అరణ్యవాసం, ఈ కథంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. స్టోరీలోకి వస్తే, గంగా నది దాటి చిత్రకూట్ చేరుకున్నారు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు. అక్కడ వాళ్లకు వాల్మీకి మహర్షి కనిపించారు. వాల్మీకి మహర్షిని కలిసి, ఓ మహర్షి, మేము వనవాసం నిమిత్తం వచ్చాము. మేము ఎక్కడుండాలి? మాకు ఒక ప్రదేశాన్ని చెప్పండి. అది ఎలా ఉండాలంటే అది మా తండ్రి అయిన జనక మహారాజు గారి ఇన్ఫ్లుయెన్స్ కి దూరంగా ఉండాలి. సో దట్ నేను ఇచ్చిన మాట ప్రకారం నా కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేయదలిచానని ప్రజలకు తెలియాలి అని రాముడు వాల్మీకి మహర్షిని అడగగా, వాల్మీకి మహర్షి సమాధానం ఏమిటంటే, మీరే చెప్పండి, మీరు ఎక్కడ లేరు అని అన్నాడు. ఎందుకలా అన్నాడంటే, వచ్చింది విష్ణు అవతారుడైన శ్రీరాముడని, యుగపురుషుడని వాల్మీకి గ్రహించాడు. కానీ ఆ విషయం శ్రీరామునికి తెలీదు. ఇది ఎలాగంటే, హనుమంతునికి 1000 యోజనాల ప్రయాణం చేసి తిరిగి రాగల శక్తి తనకు ఉందని హనుమంతునికే ఎలా తెలియదో అలా అన్నమాట. కానీ వాల్మీకి మహర్షికి మాత్రం తెలుసు శ్రీరాముడు ఎవరని. వాల్మీకి శ్రీరామునితో, మీరు చిత్రకూట్ పర్వతం దగ్గర నివసించండి, ఎందుకంటే ఆ పర్వతం చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది అని సెలవిచ్చాడు. అయితే వారి 14 సంవత్సరాల వనవాసంలో వాళ్ళు 11 ఏళ్ల 11 నెలలు మాత్రమే చిత్రకూట్లో ఉన్నారు. 2 సంవత్సరాలు తర్వాత కంప్లీట్ పీరియడ్ ఆఫ్ వనవాసాన్ని వాళ్ళు ప్రయాణిస్తూ నాసిక్కు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి హంపీలోని కిష్కిందకు వెళ్లి హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి కలిసి మళ్లీ రామేశ్వరం వెళ్లి అక్కడ సముద్ర ప్రయాణం చేసి లంకకు పోయి యుద్ధం చేసి తిరిగి వచ్చారు. నిజానికి ఈ వనవాసం బహుశా 12 సంవత్సరాలు అంటే 11 ఏళ్ల 11 నెలలకే కంప్లీట్ అయ్యి ఉండాల్సింది. అంటే రామాయణం అక్కడే కంప్లీట్ అయ్యేది. కానీ ఒక రాజుగా, యుగ పురుషునిగా శ్రీరామ అవతారంలో చేయవలసిన ముఖ్యమైన పనులలో ఒకటి ఈ దండకారణ్య ప్రదేశం. శాపగ్రస్త అయిన దండకారణ్యానికి శాప విముక్తిని కలిగించడానికి వారి ప్రయాణం అటుగా సాగింది. ఈ దండకారణ్యం అనే ప్రాంతం అంతా ఎండిపోయి పచ్చదనం అనేది లేకుండా ఎండబారిపోయి భయంకరమైన ప్రాంతంగా, భయంకరమైన రాక్షసులకు ఆవాసంగా ఉండేది. దండకారణ్యంలోని రాక్షసులంతా శపించబడిన వారు. ఈ దండకారణ్యం మొత్తం ఎప్పటిలాగే పచ్చగా మారి అక్కడ స్థావరం ఉంటున్న రాక్షసులను అంతం చేసి శాప విముక్తులుగా మార్చాలంటే ఒక్కటే మార్గం. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువుని పాదం మోపబడుతుందో, అవతార పురుషుడైన శ్రీరాముడు వారిని ఎప్పుడు సంహరిస్తాడో అప్పుడే వారికి శాప విముక్తి, దండకారణ్యము పచ్చని పసిడికలాగా మారుతుందని అంతరార్థం. ఇలా ప్రయాణం చేసి 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 పంచవట్ చివరి ప్రాంతం నాసిక్కు చేరుకున్నారు. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ నాసిక్ అంటే మనం ఇప్పుడున్న నాసిక్ కాదు. ఈ నాసిక్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఒకవేళ సీత, శ్రీరాముడు, లక్ష్మణుడు గనక ఈ నాసిక్ ప్రాంతానికి రాకపోయి ఉంటే అప్పుడు మనం టీవీలో చూస్తున్న, వింటున్న వాల్మీకి రామాయణం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు నాసిక్కి చేరిన తరువాతనే శూర్పణఖ రావడం, సీతను ఎత్తుకుపోవడం జరిగింది. సీతను రావణుడు ఎత్తుకుపోవడం వల్ల లంకలో యుద్ధం జరిగి రావణుడు మరణించడం జరిగింది. సీతను వెనక్కి తీసుకుని రావడం జరిగింది.
ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమంటే, ఇక్కడ శూర్పణఖ అనంగానే ఏదో రాక్షసిలాగా ఉన్నట్లు, అందవిహీనంగా ఉన్నట్లు మనం టీవీలలో సినిమాలలో చూసుంటాం. కానీ అది నిజం కాదు. శూర్పణఖ చాలా అందగత్తె. ఆమె లంక యొక్క యువరాణి. మనకు చూపించడం ఏంటంటే, శూర్పణఖ శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసి వారి సహజ సౌందర్యమునకు మురిసిపోయి మోహించినట్లు, రామ నన్ను పెళ్లి చేసుకో అని అడిగినట్లు, అందుకు రాముడు కాదు కాదు ఏకపత్ని వ్రతుణ్ణి, నన్ను వదిలేయ్, అడిగో లక్ష్మణుడు అక్కడున్నాడు చూడు, నన్ను వదిలేయ్ అనడం. ఆట పట్టించడం ఏంటి అంటే, ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్న ఇంకొక రీజన్ ఉంది. శూర్పణఖ శ్రీరాముని లేదా లక్ష్మణుని అందం చూసి వరించి రాలేదు. ఆమె ఎంతో పగతో ప్రతీకారంతో అక్కడికి వచ్చింది. ఎవరి మీద పగ, ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది అంటే, రావణుడి చెల్లెలైన శూర్పణఖ ఆమె భర్తను చంపాడు. అందుకు శూర్పణఖ ఏమనుకుందంటే, వీళ్లను ఇబ్బంది పెడితే, అంటే రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇబ్బంది పెడితే, ఈ లక్ష్మణుడు నన్ను ఒకవేళ అవహేళన చేస్తే, నన్ను అవమానిస్తే లేదా నన్ను బాధ పెడితే, అప్పుడు ఆ క్షణమే రావణాసురుని దగ్గరికి వెళ్లి తన చెల్లెలైన ఇంత అవమానపరిచిన వారిని నీవు సంహరించు అని చెప్పి రావణుణ్ణి వాళ్ళ దగ్గరికి పంపాలని, సో దట్ రాముడు రావణుణ్ణి సంహరిస్తాడని ఆమె వేసిన ప్లాన్. అయితే ట్రికీగా ప్లాన్ బి అమల్లోకి వచ్చింది. ఎలాగంటే, రావణాసురుడు డైరెక్ట్ గా రాకుండా మారీచుడు అంటే బంగారు లేడి కాన్సెప్ట్ తో వచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి బంగారు జింక వెనక పరిగెత్తేటట్టు చేసి సీతను అపహరించాడు. వీడియోని ఇక్కడి దాకా చూసిన వారికి ఒక షాకింగ్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే, మనం సినిమాలలో చిన్నప్పుడు టీవీలో చూసిన రామాయణం సీరియల్లో చూపించినట్లు లక్ష్మణుడు సీత కోసం ఏ లక్ష్మణ రేఖను గీయలేదు, సీత గీత దాటలేదు. మనకు చూపించినట్లు రావణుడు ఆ లక్ష్మణ రేఖను దాటబోతే అందులో నుంచి అగ్గి లేసినట్టు ఇటువంటి ఎస్ఎస్ రాజమౌళి క్రియేషన్లేవి అక్కడ జరగలేదు. ఒక రక్షణ వలయం గీకటం, దాన్ని దాటి బయటికి రావద్దనడం అంతా అబద్ధం. ఇది నేను చెప్తున్న విషయం కాదు, తెలుసుకోవచ్చు. వాల్మీకి రామాయణంలో కానీ, తులసి రామచరిత్రలో కానీ, 16వ శతాబ్దంలోని రామచరిత్ర మానస్లో కానీ ఎక్కడే గాని వాల్మీకి ఇటువంటి ఒక అక్షరం కూడా రాయలేదు. నాట్ ఈవెన్ ఒక బొమ్మని కూడా డ్రా చేయలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమంటే, హనుమంతునికి గద కూడా లేదు. మరి ఎందుకు ఈ ఎక్స్ట్రా లక్ష్మణ రేఖ కాన్సెప్ట్ ఎందుకు యాడ్ అయ్యింది అంటే, రామాయణం గురించి కథలా వినడమే తప్ప విజువల్ గా చూసింది లేదు. ఎందుకంటే అప్పుడు మనం లేం కాబట్టి. అందువల్ల ఆ సీన్ లోని డేంజర్ ని విజువలైజ్ చేసి చూపించడానికి యాడ్ ఆన్ చేసి ఉంటారని ఒక వర్గం ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ చిన్న కామన్ సెన్స్ విషయం మర్చిపోతున్నాం. అదేంటంటే, సీత మామూలు స్త్రీ కాదు. 5,000 మంది కలిసినా సరే కనీసం కదిలించలేని శివధనస్సుని పినాకిని ఒక్క చేత్తో కదిపింది, చేతిలోకి తీసుకుంది. సెకండ్ పాయింట్, అరే ఆమె రాజ్యాన్నే భర్త కోసం వదిలేసి అటువంటి రాముని ప్రాణానికి ప్రమాదం అంటే, లక్ష్మణ నువ్వు వెళ్లి చూసిరా అని చెబుతుందా? లేదా లక్ష్మణుని కంటే ముందు ఆమె అడవిలోకి వెళ్లిపోతుంది గదా. ఆమె గొప్ప యోధురాలు, తనకు రక్షణ అనే మాటే అవసరం లేదు. తనను తాను హ్యాపీగా ప్రొటెక్ట్ చేసుకోగలదు గదా సీతాదేవి. ఇంత గొప్ప సీతాదేవికి ఒక చిన్న గీత గీసి అది నీకు రక్షణగా పనిచేస్తుంది అని ఎలా అనగలం చెప్పండి? ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తోంది కదా. ఇంకా ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రామాయణంలో ఉన్నాయి. అవన్నీ మరొక వీడియోలో చూద్దాం. అడియోస్ అమిగో.